హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా 60% సబ్సిడీతో మొదటిసారి జిల్లాలో సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కలెక్టర్ ప్రావీణ్య ఐకేపీ కేంద్రం ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం భీమదేవరపల్లిలో సురుగురి మమతారాజు ఇందిరా మహిళలకు భూమి పూజ మంత్రి చేశారు. అలాగే భీమదేవరపల్లి మండలానికి సంబంధించి 16 కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, మండల అధ్యక్షులు ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న మొబైల్ కొంచెం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళల పంపిణీ కార్యక్రమము, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమము, రేషన్ కార్డుల కార్యక్రమంతో పాటుగా కేటగిరైజేషన్ చేసినటువంటి ఏ 30 సంవత్సరాలకు రావణ కాష్ట ఉందో దానికి సంబంధించినటువంటి చట్టబద్ధత చేయడము, బీసీ కులాలకు సంబంధించినటువంటి సర్వే గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పోవడముతో పాటుగా ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, సన్నవాట్లకు 500 బోనస్ కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కానీ, మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయడం కానీ, మహిళా సంఘాలకు సోలార్ ప్రాజెక్టు చేయడం కానీ, మహిళా సంఘాలతోటి మార్కెట్ మొబైల్ ఫిష్ మార్కెట్లు కానీ, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి విషయం లోపల కూడా గౌరవేలు ప్రాజెక్టు యొక్క ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజలు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎండాకాలంలో కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో త్రాగునీటికి సంబంధించి ఎక్కడ కూడా సమస్య రావద్దు, ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులున్నా త్రాగునీటి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఆవశ్యకత. అందుకు సంబంధించి ఎన్ని నిధులైనా మంచిదే, గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బంది రాకుండా చూడమని చెప్పినారు. నేను కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే దయచేసి అధికారుల దృష్టికి కానీ, మా దృష్టికి కానీ, తెలంగాణలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే అక్కడ స్థానిక అధికారుల దృష్టికి కానీ, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి చేయండి. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది త్రాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి. అదేవిధంగా రైతాంగానికి కూడా సరియైన విధంగా సాగునీళ్ళు ఇవ్వడానికి వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వైజ్గా చేసుకుంటూ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉందో అని ముందే రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అన్ని రకాల అంశాలతోటి ప్రజలకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంకు అనుగుణంగా ఇంకా భవిష్యత్తులో